నమస్తే కారం అందరికీ. ఎలా మంచి సుట్టంతో వచ్చిన గెస్ట్ అంటే ఎటువంటి గెస్ట్ అంటే బీబీ. బీబీ అంటే బిగ్ బాసు. బీబీ అంటే బ్రేక్ఫాస్ట్ విత్ బిత్రి. మళ్ళీ బీబీ బేజవాడ బేబక్క. హాయ్ సత్తి గారు, మంచుకున్నారా? నేను చూస్తుంటే అయితే బేబీ అనాలనిపిస్తుంది. అవునా, మీకు ఎట్లా అంటే అట్లనే. నీకు కూడా అదే ఇష్టం కదా? అవును, అందరూ బేబక్క బేబక్క, మొత్తం ప్రపంచానికి ఒక పెద్ద అక్కలాగా ఉన్నది. అవును, ఇంగ్లీష్ పాటలు కూడా చేసిన మనం పాడతాను కానీ చేయలే. కాఫీలో రైట్ రాకుండా వాడు. కాఫీలో రాకుండా పాట. Then I'll make a song for you. You're so hot, you're so cool, that's why you're called Bitri Satti. You're so funny, you're so hot, that's why you're called Bitri Satti. He's so funny, he's so nutty, that's why you're called Bitri Satti. చాలా మంచి ఇప్పుడు చేసిన ప్రామిస్. పిరమిడ్స్ అంటే నేను కూడా మీ లెక్క మాట్లాడదామని డిసైడ్ చేసుకుని వచ్చిన. ముందటి నుంచి నిజంగా బేబీ గారు మీరు అందులో పోయినారు కదా, బెజవాడ బెంచ్ సర్కిల్ ఎంత ఫేమస్, బేబక్క కూడా అంతే ఫేమస్. అవును, వంట మనిషి అంటే నువ్వే సెల్ స్కానింగ్ చేసుకున్నావు. అవును, నాకేం తెలుసు, అన్నిట్లో ముందు ఉండాలి, అన్నిట్లో చెయ్యెత్తాలన్నారు. అందుకని అడిగినట్టు చెయ్యెత్తాను. తర్వాత వంట మనిషి అవుతావంటే కూడా చెయ్యెత్తాను అనిపించింది. తర్వాత గంటెత్తి తర్వాత ఎవరు వెళ్తారు వీక్లో అంటే, సార్ ఎలిమినేట్ మీ సార్, అదని కూడా చేయొచ్చు సార్ నా వల్ల కాదు సార్ వీళ్ళకి వంట ఉంటాం, నేను వెళ్ళిపోతా సార్. ఆయన సీరియస్గా తీసుకున్నారు. నీకు ఫస్ట్ నుంచి ఇష్టం లేనిది అదే కదా. నువ్వు బయట చెప్పే ముచ్చట కూడా ఇప్పటిదాకా నేను తోడెవరు లేరు అనుకున్నాను. అవసరం లేదు, తోడెవ్వరు లేకపోయినా బాగానే ఉంది అంటావు కదా. అది బాగానే హీట్ అయింది కదా. అవును, రీల్స్ లలో. అవును, అవసరం లేదు, తోడు నీడ గోడే వద్దు నాకు. అలా తోడేయనికి అందులోకి ఎందుకు పోయినావు? పెరుగులో అంటే పాలల్లో తోడేయనికి పోయినావు కిచెన్ లో. టఫ్ లేదు చేసుట్లో కానీ. అవును, నువ్వు అందులోకే పోయేసరికి నువ్వు పొరపాట్ల మెన్స్ బయట ఎక్కువ లేవు అన్నట్టు. అవును, ఈమెకు తిండి ఫీస్ అనేమో మంచిగా వండుకొని తిందామని పోయిందేమో అంట అని మంది అనుకున్నాను. అవును, నేను తినలే, వాళ్ళకి పెట్టడం సరిపోయింది. నువ్వేమో ఆడింది అనుకుంటే ఆడ మొత్తం మాడిన పప్పు అయ్యా. బట్ సో హ్యాపీ టు సీ యూ సత్తి, ఇట్స్ సో గుడ్. అంటే నేను అంటే అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. డాడీ చెప్పారు, తల్లి నువ్వు సత్తిని కలువమ్మా, ఈజ్ అమేజింగ్, తనకు ఒక ప్రత్యేకమైన యాక్సెంట్, తను మాట్లాడితే అసలు ప్రజలంతా ఆయన మాటలకు పడిపోతారని చెప్పారు. అప్పటి నుంచి అనుకుంటున్నా ఎప్పుడెప్పుడు కలవాలి సత్తి గారిని అని చెప్పేసి. నేను అనొద్దు కానీ అవును, నిజంగా కూటుగా మాట్లాడుతూ అందరు అంటుండ్రు, సత్తి ఈసారి వచ్చినప్పుడు ఏం చేస్తావంటే మెల్లగా ఆ బ్యాగ్ తీసుకో, ఆ బ్యాగ్ ఒక్కటి మనం తీసుకుంటే చాలు, ఒకసారి ముట్టుకోవాలన్నా. ఇది ఏమి తోలుతో చేసిందా సత్తి? ఇది హ్యాండ్ మేడ్ బ్యాగ్. ఇది అంటే చాలా మంది వేల మంది స్వహస్తాలతో చేశారు. ఇది ఇక్కడ తయారు చేసిన బ్యాగ్ కాదు, ఇంకొక ప్లానెట్ లో వేరే గ్రహం మీద రాకెట్ వేసుకుని వెళ్ళి అక్కడ ఉంది, అక్కడ తయారు చేశారు ఈ బ్యాగ్. ఇట్లా చెప్తే ఇది చూడటం కోసం జనాలు తలుపులు కూడా కొడుతున్నారు. చూడు, ఎవరు వచ్చినా నేను ఇడిచిపెట్ట కదా, ఇచ్చేది ఉంటే నాకే కదా. అసలు ఇది గ్రహాంతరవాసి బ్యాగ్. నాకు సూట్ అవుతుంది పక్క, మీకు అస్సలు సూట్ కాదు. నేను కూడా ఈ గ్రహం మీద ఉన్నట్టుండ కదా. కానీ ఈసారి మీకు వాచ్లు పెట్టుకోరు కదా, సో మీకు ఒక మంచి కడియం అట్లాంటివి చేపిద్దాం మీకోసం. మన ప్రైవేట్ రాకెట్ మన వెనకాల, మన పార్కింగ్ లాట్ లో వెనకాల డీజిల్ బండి పెట్రోల్ బండి, అది ఎంత అడ్వాన్స్ అంటే మంచి నీళ్లు పోసినా వెళ్ళిపోద్ది. బిగ్ బాస్ లోకి వెళ్ళి ఏమేమి తెచ్చినావు? నేను బిగ్ బాస్ కి వెళ్ళి ముచ్చట్లు తెచ్చిన. ఆ సోనియా ఉంది చూడండి, స్నేకియా, నేను వాటేసుకుందాం అనుకున్నా, తనే ఒక కాటేసింది. అవును, అందులో దోస్తానే ఎవరైనా ఎక్కువ నీకు? మా శేఖర్ భాష నేను కలిసి వెళ్ళాం కదా, సో మేము ఆల్రెడీ భాష నాకు కొన్ని జోక్స్ చెప్పడం, అన్నిటిలో బెస్ట్ వ్యూ ఏంటని అడుగుతున్నాడు నన్ను. అక్కడ నన్ను ఇదిగో బాత్రూమ్ వ్యూ అన్నా. మాకు బాత్రూమ్ నుంచి మంచిగా కనిపిస్తుండే లాన్. కాదు అన్నాడు. మరి ఏ వ్యూ అన్నా? ఐ లవ్ యూ అంట. ఐ లవ్ యూ అంట. అవును, అందరూ ఒరిజినబుల్లేనా? సగంలో కొంతమంది ఇట్లా వీకేసుకుంటుండ్రు కదా. మనకంట ఏడ్చేటోళ్ళకి ఎక్కువ నిజంగా దగ్గర అవుతారు కదా, ఎక్కువ ఆడపిల్లలు ఏడుస్తారు అనుకుంటాం. ఆయన ఊకే నా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. కట్టే పోగు చేసి మా అమ్మని కాల్చాను. ఎంతవరకు నిజం తెలియదు. ఎవరైనా సినిమాల్లో చెప్తున్నాడండి, ఏమన్నా అసలు రియలిస్టిక్ గా కట్టే
తెచ్చి మా అమ్మని కాల్చంటే మాకు ఫస్ట్ ఏడుపు వచ్చింది. దాని తర్వాత ఏంటి ఈ స్టోరీ ఏదో కొంచెం తేడాగా ఉంది. అంటే ఎవరైనా గింజ జమ చేసి తిన్నామంటారు, లేకుంటే రూఫై జమ చేసి ఇల్లు కట్టినామంటారు. అసలు మీకు అందరికీ తెలియదు ఈ షో అంటే నాకేంటి, మా అందరికి కూడా కష్టాలు ఉన్నాయి బాబు, నువ్వు ఎందుకు ఎడుతున్నావు అని నాకు అర్థమయ్యేది కదా. ఈయన అఫ్రీదా? అఫ్రీద్, అదే మన నబీల్, తను మంచివాడు, స్ట్రైట్ గా ఆడుతున్నాడు. ఈ నాటకాలు ఇవన్నీ తెలియదు. నేను తనలో ఫైర్ రావాలని నామినేట్ చేసిన నేను. ఫస్ట్ లో అంత లేడు, నువ్వు యాక్టివ్ అవ్వాలి తమ్ముడు, నువ్వు కొట్లాడాలా. మా ఇద్దరిది మీమ్స్ వేస్తున్నారు. నాకు తెలీదు, నేను ఎట్లా ఆడాలో తెలీదు. పక్కన వాళ్ళకి చెప్పి వచ్చిన వస్తా సోనియాని నిఖిల్ని వీళ్ళందరూ రోడ్డు మీద పెట్టొచ్చా. ఎవరన్నా ఫస్ట్ వారం పోయిన వాళ్ళు ఓకేనన్నా పోయినా ఎందుకు పోయినావు పోయితే పోయినా కానీ బయటకు వచ్చినా అని 1 నెల దాకా బయటికి రారు. నువ్వు వచ్చిన తెల్లారు పటాకులు వేసుడు, కేకులు కట్ చేసుడు, ఏందో పూల బాజాలు మనిడుస్తున్నావు. అవును, ఎందుకంత ఖుషి నీకు? అట్లనే ఉండాలి. ఏంది 1 వీక్ ఉన్నాను కదా అని ఏడవాలంట, బాధపడాలంట. నాన్న ఎందుకు బాధపడాలి, ఏమన్నా రూల్ ఉందా? ఇట్లయితే అట్లా ఉండాలని నేను మంచిగానే ఉన్నాను, ఎంజాయ్ చేసి వచ్చిన. ఇంకా జైల్లోంచి బయటకు వచ్చినా. కానీ నీకు నాయిస్ ఎక్కువ ఇష్టం ఉంటుండే ఇప్పుడు నిద్ర టైంకు బట్టి. ఇప్పుడు మంచిగా ఉంది. అక్కడైతే అసలు ఎప్పుడు బిగ్ బాస్ లైట్లు ఆఫ్ చేస్తాడో బెడ్రూమ్ లో కూడా కబుర్లు చెప్పుకుంటా ఉంటారు. బాబోయ్, ఆ దుప్పట కాదు, పల్చటి రేకు లాంటి దుప్పట, సగం ఒంటి మీద ఉంటే సగం కింద ఉంటది. నిజంగా దాన్ని మళ్ళీ 2 కాళ్ళు సందులో పెట్టుకుని మొడుకునేదాన్ని పడిపోకుండా. దుప్పట్లు ఎత్తుకపోయేటి కూడా ఉంటాయి కదా టాస్క్. నెక్స్ట్ ఏమేం పడతారో బాబోయ్. నువ్వు అమెరికా పోయే రిటర్న్ లో మళ్ళీ ఇక్కడికి వచ్చినావు. ఎందుకు? దేశం మీద ప్రేమతో వచ్చినావా? అంటే సత్తి మీద ఇష్టంతో వచ్చినాను అనమాట. ఇది చాక్లెట్ నాకు తెలుసు. నిజం చెప్పాలి అంటే అక్కడ ఎప్పుడో చేసినా వచ్చేసాను. యాక్చువల్లీ ఒక సినిమా కోసం వచ్చా రవితేజ గారితో, అది క్యాన్సిల్ అయిపోయింది ప్రాజెక్ట్. 2 రోజులు అన్నం కూడా తినబుద్ధి అవ్వలేదు. అప్పుడు ఓన్లీ చపాతీ తిన్నా. తర్వాత బాగా తిండి మానేసిన పర్వాలేదు, ఇంకా పోయిన సినిమా అవుతుంది, అది క్యాన్సిల్ చేస్తారు ప్రాజెక్ట్. హైబ్రిడ్ మోడల్ నువ్వు ఒకదానవే అంతేనా? మరి ఎట్లా అంటే కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ, హైపర్ యాక్టివ్. యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ చేస్తానంటే అతి చేస్తానంట, నా అతికి మతిపోద్దంట. నేను చూస్తున్నా కదా ఇంట్లో గ్రామం నుంచి ఫాలోయింగ్ అవుతున్నా. అవునా? ఏ గ్రామం? ఇంట్లో గ్రామంలో రండి, ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఉన్నారు కదా. ఇప్పుడు లగ్గం మీద లేనట్టున్నది, ఒపీనియనే లేదు. లగ్గం అంటే ఫగ్గం అంటే తాడు, పగ్గం అంటే తాడుతో కట్టేసినట్టు. అవును, పెరిమిట్ అంటే పెరం మీద వేసారు అట్టు. అంటే మరి ఎందుకు ఒప్పలేరు మీరు? కొన్ని వద్దులు ఉన్నారా లగ్గమైనాక? అంతే, అయిపోయింది. నాగ్ సార్ కూడా అడిగారు, అయిపోయింది. వెంటనే సార్, వెంటనే పోయింది. సిగ్గు నాకు అసలు అనిపిస్తుంది సత్తి, నాకు కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా. నేను అల్లరి చేస్తా. నాగ్ సార్ కూడా వీకెండ్ లో బేబక్కా అన్నారు. ఊరుకోండి సార్, బీపీ వచ్చిపోయేలాగా ఉన్నాను. విన్నాం మేము కూడా. నాకు అలా ఫీల్ అవ్వటం ఇష్టం లేదు. మీరు అలా మంచిగా ఇస్తే బేబక్క కాదు, మీకు మాత్రం బేబీ. అట్లా కాదు, నువ్వు అట్లా చేయాలనుకున్న పొరపాట్ల మీద చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి. వెళ్ళిన 2-3 రోజులు పాటలు కూడా ప్రిపేర్ అయినావా? బిగ్ బాస్ మీద ప్రిపేర్ అయ్యా కానీ ఇంత ఫాస్ట్ గా ఎలిమినేట్ అయిపోతాను అనుకోలేదు. మీరే బాస్ అనమాట, మీరే బిగ్ బాస్. బాసు ఓ బాసు మా మంచి బిగ్ బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన. బాసు ఓ బాసు మా మంచి బిగ్ బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన. ఆటలాడినా నే పాట పాడినా, వంట చేసిన ఇంకా గంతులేసిన, పదే నన్నెందుకు ఎలిమినేట్ చేసావు బాసు. బాసు మా మంచి బిగ్ బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన. ఆటలాడినా నే పాట పాడినా, గంతులేసిన ఇంకా గొడవలు చేసిన, పదే నన్నెందుకు ఎలిమినేట్ చేసావు బాసు. మా బాసు ఓ మంచి బిగ్ బాసు, లేదా కాస్తైనా ఈ బేబక్క పైన. మంచిగా ప్రిపేర్ అయ్యా. అక్కడ పాడలేదు, ఇక్కడ పాడుతున్నా. బాగా తింటాను సత్తి,
రొయ్యల కూరని, పిజ్జాలని, బర్గర్స్ అని, బోల్డ్ అని ఎప్పుడు చూసినా తింటూనే ఉంటా నేను. లోపలికి పోయినాక ఏం దొరకలేదు. ఇప్పుడు హ్యాపీగా ఉంది. నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కదా, అలా కరువు లేకుండా ఉన్నది. అవును, లేకుంటే సగం నువ్వే తింటావారా? వచ్చినా కూడా తినవట్లేదు. రిమిక్రీలు కూడా చేస్తావా? చేది ఒక కుత్క సఫర్ ఎవరిదన్నా చెయ్యి. ఆదిత్య ఓం గారు జైనా, ఆయన లోపల ఎట్లా మాట్లాడినారు జైనా? నమస్తే బేబక్క గారు, బాగున్నారా బేబక్క గారు? మీరు భోంచేశారా బేబక్క గారు? తర్వాత చేస్తా, అరే మీరు బాగుండాలి, మీరు టైంకి తినాలి, మాకు వండి పెడుతున్నారు, మీరు తినాలి కదా, మీకు హెల్ప్ కావాలా? వద్దండి పర్లేదు, మీకు డిషెస్ వాషింగ్ హెల్ప్ నేను చేస్తాను, మీరు బాగుండాలి బేబక్క గారు ఉంటాను. ఇంకొకరిని ఎవరిని ఇమిటేట్ చేస్తాను, చేయగలుగుతాను? యాందిరా యాన్ చేస్తున్నా, పాలు పాలు విసుగుతున్నా హెడ్ గారు. ఏంది దొన్న పోతుకు పాలు విసుగుతుండా? గొప్పలా కానీ డీసెంట్గా తీసుకుపోయి కొడితే హాలే పాలు. మరి రద్దయ్యి అటకారం అంటే ఇక్కడ కూర్చుని అప్పుడెప్పుడో మాట్లాడుకున్న మాటలన్నీ వస్తాయండి. మరి రద్దే అట్ట చూడబాకండి. మన ఇద్దరేమో గబ్బులు అయ్యాలమే. ఆయన ఇదే భలే ఉంటది. అందని ఇంకా లక్ష్మీది తెలిసిందే కదా. వెల్కమ్ టు మై షో. ఇప్పుడు నేను సత్య గారి స్టూడియోలో ఉన్నాను అన్నమాట. ఇప్పుడు ఈ బ్యాగ్ కోసం ఎంతమంది తలుపు కొట్టారంటే దారి ముందే చెప్పారు, తల్లి ఈ బ్యాగ్ వేసుకెళ్తున్నావు, ఇద్దరు బౌన్సర్ని పెట్టుకో అని చెప్పి ఉన్నా కొరన ఏం లేదు. ఇప్పుడు చూడండి ఎంతమంది తలుపులు కొట్టారు బ్యాగ్ని చూడటం కోసం. బట్ థ్యాంక్ యూ సత్య ఫర్ హ్యావింగ్ మీ ఇన్ టు యువర్ షో. గాడ్ బ్లెస్ యూ. కొంచెం ఇబ్బందిగా వాళ్ళకు. లక్ష్మకి ఏమనలేదా? లక్ష్మ యాక్చువల్లీ చాలా మంది తిడతారేమో వాళ్ళు వీళ్ళు అన్నారు, కానీ షీఈ్ వెరీ స్పోర్టివ్. తనకి ఇష్టం, చాలా బాగా చేస్తున్నావు మధు, షీ లవ్స్ మై యాక్సెంట్. అంటే ఈ జోక్స్ కానీ నాన్న సారీ లక్ష్మి అని ఇమిటేట్ చేస్తున్నానా అది ఇది అంటే నో 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 నా అసలు నాకెందుకు ఈ ఐడియా రాలేదురా బాబు అనుకున్నాను. గో ఫర్ ఇట్. వెరీ స్పోర్టివ్. బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా చెప్పా, గో ఫర్ ఇట్, will support you. టాలీవుడ్ అయితే సాఫ్ వర్షినట్టే వస్తున్నాయి ఆపర్చునిటీ. వస్తున్నాయా? ఇంకా చైనీస్ వాళ్ళు చేస్తాను. చైనీస్ ఏది ఫాస్ట్ ఫుడ్? ఇష్టమైన చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళారా? ఇప్పుడు మీరే కదా ఇప్పుడు తింటలే. చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ ఎట్లా తీసుకుంటారు? సో నేను చూస్తున్నాను అనమాట, మామూలుగా మెనూ చూస్తున్నాను, ఇంకా ఆర్డర్ చెప్పలే. పొట్ట ఆయన వచ్చిండు, వాళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు. వచ్చి నన్ను చూసి, మరి నేను ఆర్డర్ చేయట్లేదు కదా, కోపం వచ్చింది ఆయనకి. చూసి యూ రెడీ తో ఓదా సంథింగ్. ఓకే ఆర్డర్ చేస్తా. 1 chicken fried rice and 1 chicken fried rice. You Indian, you eat spicy, hot. Sure, and spicy chicken fried rice. You want some hot soup? Sure, 1 hot soup. 1 chicken fried rice and 1 hot soup. $10. డబ్బులు ఇచ్చినాక వెయిటింగ్ చేస్తుంటే వచ్చాడు. ఏజ్ వాతావరణ విత్ నో ఐ, వాతావరణ నో ఐ అన్నాడు. అయ్యా అయ్యి ఎందుకు అనుకున్నా, ఐస్ వాటర్ విత్ నో ఐస్. ఏజ్ వాతావరణ నో ఐ. పార్సల్ తీసుకుని పోతున్నా. యూ ప్రతి ఇండియన్ లేడీ, యూ కమ్ బ్యాక్ నెక్స్ట్ టైమ్, ఐ గివ్ యూ ఫ్రీ ఫ్లై నైస్, యూ గో, ఐ గివ్ యూ ఫ్రీ, యూ గో. సూపర్. అసలు ఎన్ని వాయిస్లు, ఎన్ని మాడ్యులేషన్లు. హిందీ కూడా వస్తుందా? जबरदस्त वस्तुदी. अच्छा अच्छा बात कीजिए. बहुत बराबर बात करती है. ये केला खाती है अभी? बहुत खाया, शो के पहले खाया ना, वो छोटा है ना, ये आधा डजन तो खाएगा अभी. अभी जो वो चिराकू पराकू कुछ रेस्टोरेंट से ऑर्डर करे ना, व्हाट इज दैट, पराकू किराकू क्या बोलते हैं? किराक पराक नहीं होता, वो चिगरू बोलते हैं. सब चिगरू कुछ ऑर्डर करे ना. हाँ हाँ, उधर से अच्छा. चलिए वो दाल तड़का है. दाल तड़का है, మామూలు తడక అది. ఆ తడకలో మనం ఏం చేస్తాం? अपन कुछ बोलता तो पूरा हैदराबाद हिलता. वाह क्या बात है, तालियां. आप नींद में भी ऐसा कर रहे हैं, आपके घर वाले बोल रहे हैं ऐसा मुद्रा कर रहे हैं, घर ऐसा हो रहे. आपको बहुत लोग अभी इमिटेट भी कर रहे हैं ना. वेमुलवाड़ा में एक है और एक शादनगर में एक है. अच्छा, जहीराबाद में एक है. बहुत लोग हैं, नकल निकल रहे ऐसा. मगर असली 32 सत्ती तो आप ही छे ना.
బట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సత్తి. ఐ మీన్ యువర్ నాకు ఇంత కూడా ప్రౌడ్ లేదు. నేను అందుకనే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, మేమందరం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఆడియన్స్ మీరు కూడా చాలా ప్రౌడ్ కదా. బికాస్ సత్తి మీరుగా పైకి వచ్చారు విత్ యువర్ అమేజింగ్ యాక్సెంట్, టాలెంట్. అందరికీ బ్యాక్గ్రౌండ్ నుండి చాలా మందికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మీరే బ్యాక్గ్రౌండ్ అయిపోయారు ఇప్పుడు. అంతే, ఇది నేచరు. మనకు జనాలు ఉన్నారు, వాళ్ళను మించింది ఏది లేదు. కొంతమంది గిట్టినోళ్ళు ఏమనుకున్నా బేబక్క మంచిది కాదంటే అదంతా పక్కన పెట్టు. ఎలా నీ లోపల ఉన్న ధమాకుల నెమరికారు అట్లా ఉన్నాయని బేబక్క మంచిది కాదన్నారా అంటారు కదా కొంతమంది. అన్నారా? ఎవరు వాళ్ళు? కొన్ని ఉంటాయి మనోభాగాల సంఘాలు. అన్నని ఇట్లా అంటావా నువ్వు? అన్న నీకు ఎంత ధైర్యం, నీకు నువ్వు బయటికి రా చూసుకుందాం అంటారు. అవును, నిఖిల్ అంటే కూడా తిడుతుంటున్నాను అట్లా. మళ్ళీ నిలవదు కథ హృదయం నీ ఎదురుగా నిలబడితే. వా 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 తమ్మి కెమెరాలు మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంతగానం ఫర్తిబ్ ఉన్నది, ఇంకా షాక్ అవుతున్నా నేను ఇప్పుడు. అంతేనా? నువ్వు మళ్ళా పోవాలి. నువ్వు వరల్డ్ కార్డుతోనో ఏ కార్డుతోనో పోను, పోవాలి. నువ్వు ఎక్కువ బదలాం చేయకు ఎవరిని, మంచిగానే ఉంది అందరితోని. లాస్ట్ 2-3 days బాగా పిచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈమెనా తీసేసాం, ఈమెకా ఓటేయలేదు అంటున్నారు. అందరూ బాగా అన్నా మీరు ఓటేసేలోపల నేను బయటకు వచ్చాను. మళ్ళీ ఈసారి పోయినాను అనుకో బరాబర్ ఇస్తా. నాకు అర్థమైంది అక్కడ ఏంటంటే వాయిస్ రైజ్ చేయాలన్నా, సప్పుడు చేయకుండా ఉన్నాను నేను. ఎవరేమంటారు అక్కడ ఏమి అనకుండానే మనమే అనాలి. సూపర్. థ్యాంక్ యూ బేబీ గారు. థ్యాంక్ యూ సత్తి. మళ్ళా మంచి సినిమా హీట్ అయినాక మళ్ళీ మనం కూడా మంచి సినిమా చేద్దాం మంచిగా. సరే, థ్యాంక్స్. ఇది ఇప్పుడు బేబీ గారితో బెజవాడ వాళ్ళందరూ బ్లెస్సింగ్ చేస్తే ఏం దాకా వచ్చింది. ఇంకా సోషల్ మీడియంలో ఇంకా ఇండస్ట్రీలో మంచిగా హీట్ అయ్యి మనందరికి ఎన్నో సలహాలు శాస్త్రాలు చెప్పుకుంటా ఇట్లనే మంచిగా చల్లగా నవ్వుకుంటూ ఉండాలని మనందరి దీవెనలు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ అండ్ బ్లెస్సింగ్ మీ. అండ్ బిగ్ బాస్ చూసిన వాళ్ళకైనా అవకాశం ఇచ్చిన వాళ్ళకన్నా ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్న అందరికీ కూడా అండ్ బిగ్ థ్యాంక్ యూ టు సత్తి ఫర్ హ్యావింగ్ మీ టు యువర్ షో. లవ్ యూ, లాట్స్ ఆఫ్ లవ్ టు యూ సత్తి. ఓ సత్తి ఫండు అని. సత్తి ఫండు. అక్కడ మాడిపోయిన పప్పు తీసిన ఇక్కడ మంచి పప్పు తింటున్నా. ఏ పప్పు నిజంగానే బాగుంది. ఏంటి చూస్తున్నారు? మీరు లంచ్ చేయలేదా? మీ డైటింగ్లో కదా. మీకు ఎట్లా తెలుసు సత్తి నాకు ఇది ఇష్టమని? ఏమో అట్లా మాట మీద మాట టమాటా అనుకున్నా. మాట మీద మాట టమాటానా? నన్ను డైటింగ్ చేయనవరు, నన్ను డైటింగ్ చేయను. అంబతల్లి అప్పుడు ఏం కాదు. లంచ్ ఎంతది? అమ్మతల్లి కాదు, అంబటాళ్ళ అంటే అంబలి తాగేయాలను అంబటాళ్ళ. నాకు అర్థం కాల అంబటి తల్లి ఏంటి అని. మీకు వేస్తాలే సత్తిని అంత మరీ అంత కాదు, కొంచెం వేస్తానులే. అయినా ఒక స్పూన్ వేస్తాండి. ఒక గంట చాలు నాకు, చాలు. మా మమ్మీ అంటది సిగ్గులేదని ఇప్పుడు తగ్గుతున్నావు మళ్ళీ స్వీట్లు తింటున్నావు అంటది. వద్దులే. అంటే డైటింగ్ అనేది మైండ్ లో ఉండాలి, బువ్వ అనేది ఫోటోలో ఉండాలి. అవును, అప్పుడే మనం తగ్గుతాం. నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా, నువ్వు ఆపుకోవాలా. బయటకు వచ్చినాక కారం కలియకొద్ది అబ్బా మన ఊరు బువ్వ తిన్నట్టుంది అనిపిస్తుంది. అవును, ఇప్పుడు చాలా మంది ఉప్పు కారం లేకుండా అక్కడ నేనేగా వండింది వేసా. ఇలా బాగుంది. నన్ను ఎంత చక్కగా ఎంట్రీ చేసిన వాళ్ళు కానీ ఇలా భోజనం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ సత్తి. ఎందుకు సత్తి ఈ ఇంటర్వ్యూలో ఏదో ఒక రాగం పిలిచింది వేళ అన్నట్టు కామెంట్లు ఏముంటాయి తెలుసా? దీనికి ఏదో ఒక రోగం జరుగుతున్నది. ఈ ఇంటర్వ్యూ చేశాక సత్తికి ఏమైంది? ఇదంతా ఉంచుతావు ఏంటి? ఎడిటింగ్ లో తీసేవా? ఎడిటింగ్ లో తీస్తారా? వద్దా? నేను పెడతాను సత్తి. నేను పెడతాను సత్తి. పర్లేదు సత్తి, తినండి సత్తి. నేను ఇంకా పెరగాలనుకోవట్లేదు. ఓపిక వస్తుంది సత్తి. వాళ్ళందరూ ఒకలాగా చూస్తున్నారు. ఒకలాగా రెండోలాగా చూడండి. ఆ అబ్బాయి అయితే నేను తింటుంటే ఇలా చూస్తున్నాను. నీకు కూడా కావాలా? ఇంటికెళ్తేనైతే